సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని బీసీ బాలికల ప్రభుత్వ కళాశాల వసతి గృహంలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్లో నివాసం ఉంటున్న విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కలిసి ఆందోళనకు దిగారు. హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు రాజేష్ చౌహాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థినిలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఇష్టారీతిగా బూతులు తిడుతూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. బాలికల విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి పంపితే ఇలాంటి లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వార్డెన్ శారదను సస్పెండ్ చేయడంతో పాటు ఆమె కుమారుడు రాజేష్ చౌహాన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని బార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలి. బార్డెన్ వెంటనే విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని బార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలి. బార్డెన్ వెంటనే విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని పిల్లల పైన హరాస్మెంట్ జరుగుతుంది. పిల్లల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుండు. ఇప్పుడు వంట చేసే మనుషులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ వార్డెన్ శారద మేడం వల్ల కొడుకు వచ్చుకుంటా పిల్లల్ని టచింగ్ చేసుకుంటా, పిల్లలపై అసభ్యంగా ప్రవర్తించుకుంటా, పిల్లల నాన్న ఇబ్బందికి గురి చేసుకుంటూ మాకు రాజకీయ పరంగా చాలా పలుకుబడి ఉంది, మీరు నా గురించి మీరు బయట లీక్ చేస్తే మీ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాను, అలా ఇలా పిల్లలు ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, సీసీ కెమెరా వర్క్ చేయవు, వాళ్ళు పర్మిషన్ లేకుండా లోపలికి జెంట్స్ మేమే వెళ్ళాం, పేరెంట్స్ వెళ్ళాము. అలాంటిది ఇప్పుడు అతను వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం డ్రింక్ చేసి వెళ్ళి పిల్లలపైన మాట్లాడుతూ, ఆ పిల్లలతో తుంపిలు కూడా పిల్లలపైన పడే విధంగా మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తి టచింగ్స్ చేసుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తారు సార్. ఇక్కడ వాళ్ళపైన మీ మీడియా పరంగా తెలియజేయండి ఏమనగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసు వారికి కోరుతున్నాం సార్. మేము పిల్లలకి న్యాయం జరిగేలా చూడండి అందరూ కలిసి. మా పేరు దేవి, మాది బస్వాపూర్ రామంపేట దగ్గర. మా పాప ఉంది ఇలా, మా పాప నిన్న ఫోన్ చేసిర్రు, మాకు ఫోన్ చేస్తే మేము పొద్దున వచ్చినాం. మా పిల్లలు ఏడుస్తున్నారు ఘోరంగా. చాలా అదొకటే కాకుండా ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని బార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలి. బార్డెన్ వెంటనే విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని బార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలి. బార్డెన్ వెంటనే విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని